హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా గల్లీ గణేశుడికి అన్న సందర్పణ జరుగుతుంది. ప్రతి ఇయర్ ఏదో ప్రసాదం చేసుకుని తీసుకెళ్లే వాళ్ళం. ఈ ఇయర్ కూడా ఏదో ఒక ప్రసాదం చేద్దాం అనుకుని 25 కిలోస్ స్వీట్ బూందీ చేయించారు నాన్న. ఇప్పుడు స్వీట్ బూందీ కుకింగ్ చూడండి. 15 kgs పంచదార తీసుకోవాలి, 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి, అవి పాకం పట్టుకోవాలి. మాకైతే 10 లీటర్స్ ఆయిల్ పట్టింది. ఫస్ట్ 3 లీటర్స్ ఆయిల్ వేసుకుని కాగనివ్వాలి. 10 కిలోస్ శనగపిండి తీసుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ వీటెక్కాక పక్కన పాకం చల్లారి పెట్టుకోవాలి. ఎక్కువ బూందీ మీద పెద్ద అపక తీసుకోవాలి. చిన్న అపక అయితే బూందీ సరిగ్గా రాదు, ఒక చోటే వేస్తే బాగా రాదు. కొంచెం కొంచెం వేసుకుంటా చేతితో తిప్పుతా ఉండాలి అపక మీద, అప్పుడు మనకు కరెక్ట్ గా వస్తుంది బూందీ. తిప్పుతా ఉండాలి, లేకపోతే ఒక సైడ్ వేగి ఒక సైడ్ వేగకుండా ఉంటది. అందుకని ఇలా తిప్పుకుంటా ఉండాలి. పిండి కలుపుకోవడం సరిగ్గా వస్తే బూందీ ఎలాగన్నా వస్తది. బూందీ వేపుకున్నాక ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. సెకండ్ ట్రిప్ కూడా అలాగే చేయాలి. మాకు బూందీ చేసే మాస్టర్ అంకుల్ కూడా చిన్న టిప్ ఇచ్చారు. ఫస్ట్ పంచదార పాకం పట్టుకున్నాం కదా, అది మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. షుగర్ లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది నుగుర్ల కింద. నెక్స్ట్ చల్లార్చిన పాకంలోకి వేగిన బూందీ అంతా వేసేసుకోవాలి. బూందీకి పాకం బాగా పీర్చుకోవాలంటే గరిటెతో అనచాలి. 1/2 కిలో కిస్మిస్ వేపుకోవాలి. వేగిపోయాక పక్కకు తీసేసుకోవాలి. వేసిన వెంటనే అవి ఉబ్బిపోతాయి, వెంటనే తీసేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఆ కిస్మిస్ అంతా బూందీలోకి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాలితే ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. మీకు కావాలితే బూందీలో కలర్ కలుపుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మేమైతే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కలిపాము. ఫస్ట్ రెడ్ కలర్ కలిపి వేయించుకుంటున్నాము. మనం ఏ పిండితో అయితే బూందీ వేసామో ఆ పిండిలోనే కొంచెం కొంచెం కలర్స్ కలుపుకుని వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు కలర్ఫుల్ గా కావాలితేనే వేసుకోవచ్చు. అవి ఎలా చేసామో సేమ్ ఇది కూడా అలాగే చేయాలి. మేము కలర్ కలిపాము అంతే, డిఫరెన్స్ ఏమి ఉండదు. కలర్ వేసినా వేయకపోయినా మనకి టేస్ట్ ఏం మారదు, కాకపోతే టెంప్టింగ్ కోసం వేస్తాము. ఒక 1/2 కిలో దోసపప్పు వేసుకుని వేపుకోవాలి. అవి చిటిపెట్లాడితే భయపడకండి, మీద సురకలు కూడా పడతాయి. కాలితే ఆయింట్మెంట్ రాసుకోండి. అంతేగాని భయపడి వేపడం మాత్రం మానకండి, అది వేస్తే కూడా టేస్ట్ బాగుంటది. ఇప్పుడు మొత్తం మనం కలర్ వేసుకుని పెట్టుకున్నాయి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్నాక ప్రసాదం రెడీ అయిపోయింది. గుళ్ళో పూజ స్టార్ట్ అయిందని ప్రసాదాలు కూడా తీసుకువెళ్తున్నాం. ఇక్కడ అసలే గణేశుడి దగ్గర ఈ రోజు చాలా రష్ గా ఉంటది. మేము ఎంత త్వరగా వెళ్దామన్నా మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది. ఎలాగైతేనో మా బొజ్జ వినాయకుడికి ప్రసాదం సమర్పించేసాము. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.